చూడలేదు. కానీ అది ఏమంటారు దాని యొక్క కాన్సెప్ట్ లేదు, దాని యొక్క ఏదైతే ఉందో మేము ఇద్దరికి చెప్పాం. నేను చెప్పాను, స్టూడెంట్గా వంశీ కూడా చెప్పాడు. ఇంకోటి తల్లి లాంటిది ఇది. మన అమ్మ మనకి ఎంత జన్మనిచ్చిందో భూమాత అని చెప్పి అన్నాడు బ్రిటిష్ సార్. వాళ్ళు బ్రిటిష్ రాష్ట్రాలు కూడా దేంతో పోల్చారు? భూమిని తల్లితో పోల్చారు. భూమాత మన తల్లి, నేల తల్లి. ఈ నేల తల్లిని మనం కాపాడుకోవాలా పడలేదా? అందుకనే పాట కూడా ఉంది. మనకి 9 మాసాలు మోసి మనల్ని కనేది ఎవరు? కన్న తల్లి. కానీ చచ్చేంత వరకు నిన్ను మోసేది ఎవరు? తల్లి మోసేది 9 నెలలే, కానీ భూమి మోసేది నువ్వు 100 ఏళ్ళు బతుకుంటే 100 ఏళ్ళు మోస్తుంది. సో నీ తల్లిని నువ్వు కాపాడుకోవాలి. నిన్ను జన్మనిచ్చినటువంటి 9 మాసాలు 9 నెలలు మోసిన తల్లిని కాపాడుకోవాలి. అంతకంటే ముఖ్యంగా ఈ నేల తల్లి కూడా దండం పెట్టుకోండి ఒకసారి. అందుకే చాలామంది క్రీడాకారులు పిటి సార్లు అంటాడు గ్రౌండ్ పోయేటప్పుడు ఏం చేస్తారు? కోర్టులో పోయేటప్పుడు దండం పెట్టుకొని అవునా కదా? సో మన సైన్స్ టీచరు మన అతిథిగా వచ్చారు. ఇప్పుడు మన ఎట్టిఎం గారిని కూడా 2 మాటలు చెప్తారు. చూస్తారా? ధరిత్రిని రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ధరిత్రిని రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. సేవ్ ఎర్త్, సేవ్ ఎన్విరాన్మెంట్. సేవ్ ఎర్త్, సేవ్ ఎన్విరాన్మెంట్. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. మనం భూమిని కాపాడాలంటే ముందు ఏం చేయాలంటే ప్లాస్టిక్ కవర్లు ఉంటుందిలే. మనం ప్రతి ఒక్క దానికి ఏదో పోయి టిఫిన్ తెచ్చుకుంటాం ప్లాస్టిక్ కవరు, లేకపోతే కూరగాయలు తెచ్చుకోవడం ప్లాస్టిక్ కవరు. ఆ ప్లాస్టిక్ కవర్లు ఎక్కువైపోయినాయి అనుకోండి, అది కాల్చినా కూడా కార్బన్ మోనాక్సైడ్ వచ్చి ఆకాశానికి వెళ్ళిపోయి అక్కడంతా ఓజోన్ లేయర్ని దెబ్బతీస్తుంది. సరే, అదేవిధంగా గూడ్చి పెడదామంటే కూడా మనం వర్షపు నీళ్లు భూమి లోపలికి పోకుండా చేస్తున్నాయి. రెండింటి కూడా దానికి భలే కష్టంగా ఉందన్నమాట ప్లాస్టిక్ కవర్లతో. అందుకోసం మన భూమిని కాపాడాలి అని మనం ముందు అనుకున్నామంటే ప్లాస్టిక్ కవర్లని మనం వాడకం తగ్గించాలి. అది అసలు మెయిన్ పాయింట్. ఏ సంచులు వాడాలప్పుడు? గుడ్డ సంచులు వాడాలి. గుడ్డ సంచులు అంతకుముందు పాతకాలం మనం వాడుతున్నాం. గుట్టైనా పట్టుకోపోయేది, లేకపోతే సంచైనా పట్టుకోపోయేది కూరగాయలు పోయేటప్పుడు. ఇప్పుడు అది కాకుండా ఏ చేతులు కొట్టుకుంటూ పోతున్నారు, ప్రతి ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకుంటున్నారు ఇంటికి వచ్చేటప్పుడు. అటు కాబట్టి మీ ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పండి, మీ నాన్న కూడా చెప్పండి, ఒక సంచి ఇచ్చి పంపించండి, ఈ సంచిలో వేసుకురావాలి. అదే మనం ఏదైతే భూమిలో కలిసిపోతే దాన్నే మనం వాడాలి. ఈ ప్లాస్టిక్ వాడామనుకోండి, అది చాలా పర్యావరణానికి చాలా డేంజర్గా ఉంది. కాబట్టి దాన్ని వాడకొచ్చిన